మన ఛానల్ ద్వారా కానివ్వండి, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరి ద్వారా కూడా మనం తెలుసుకోగలిగాము ఆవిడ మంచి మనసు, ఆవిడ నటన గురించి. కానీ ఇంకా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉందండి. ముందుగా మనం ఆచార్య ఆత్రేయ గారి సావిత్రి గారు మరణించినప్పుడు ఆయన మనోభావాలు, ఆవిడ గురించి ఏమి రాశారనేది ఒక చరిత్ర ఉంది. ముందుగా మనం సావిత్రి గురించి తెలుసుకుందాం. ఆవిడ మరణించినప్పుడు సావిత్రి స్వర్గ నివాసానికి మహానటి ఏం చెప్పారండి ఆయన. అంతిమ యాత్రను అద్భుతమైన బంగారు పదాల్లో వివరించారు. ఆమె మీద ఆయనకున్న గౌరవం, అభిమానం మరియు వేదన ఎవరికైనా కన్నీళ్లు తెప్పిస్తాయి. సార్ ఆయన మన ముందు లేరు కానండి, ఆయన మాట్లాడిన మాటలు మనకు ఊహించుకుంటే మనకే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టింది. దేవదూతలు సింహాసనాన్ని స్థాపించడానికి మరియు వచ్చే నక్షత్రం యొక్క పట్టాభిషేకం ఏర్పాటు చేయడానికి 18 నెలలు కనిపిస్తుంది. మీకు అర్థమై ఉంటుంది, సావిత్రి గారు 18 నెలలు కోమాలో ఉన్నారు. ఆ కోమాలో ఉన్న విషయాన్ని ఆయన ఎంత గొప్పగా రాశారండి. దేవదూతలు తమ దైవత్వాన్ని కోల్పోకుండా తమ కనురెప్పలను ఆడిస్తారు. తమ లోకానికి కొత్త నక్షత్రం రాకను చూసి, ఆ నక్షత్రం వెలుతురును చూసి తట్టుకోలేక మొదటిసారి కనురెప్పలు మూసుకొని దైవత్వాన్ని కోల్పోయారు. సావిత్రి గారు నిజంగా జన్మ అసలు మనం ఆవిడ గురించి చెప్పడానికి కూడా మన వయసు కూడా చాలదండి. దైవత్వాన్ని గురించి కూడా అలా రాశారంటే చాలా ఆనందంగా ఉంది. అనాదిగా నక్షత్రాలు దేవదూతలకే చెందుతాయి, మహానటి నక్షత్రం కూడా మాకే చెందుతుంది అని వాళ్ళు చర్చించుకున్నట్టుగా ఆత్రేయ గారు రాశారండి. సెకండ్ పార్ట్లో మనం తెలుసుకుందాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఇది సావిత్రి గారు సంబంధించిందే ఛానల్ కాబట్టి మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలి.